స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఎన్నికల కోసం జిల్లా స్థాయి ప్రణాళికలతో రెడీ అవ్వాలని సూచించింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు పంపింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై కసరత్తు ప్రారంభించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఒకవైపు ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తూనే మరోవైపు జిల్లా స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండేందుకు సర్వం సిద్ధం చేయాలని సూచనలు చేసింది. ఇప్పటికే కలెక్టర్లతో పలుసార్లు మాట్లాడిన ఎన్నికల కమిషనర్ ఎలక్షన్స్ కు కావలసిన సామాగ్రిపై నివేదిక పంపాలని ఆదేశించింది. బీసీ రిజర్వేషన్లు పెంచే విషయంలో ఆర్డినెన్స్ పై గవర్నర్ ఆమోదం కోసం సర్కారు ఎదురు చూస్తోంది. మరోవైపు ఎలక్షన్ మెటీరియల్ సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కు పంచాయతీరాజ్ శాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు కావలసిన మెటీరియల్ తో పాటుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఎంపీపీలు, జిల్లా పంచాయతీ అధికారులకు అవసరమైన మెటీరియల్ పై కూడా ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని సర్క్యులర్ జారీ చేసింది పంచాయతీరాజ్ శాఖ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఒక్కసారి 2019లో మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సంఖ్య 12,778 కాగా వార్డుల సంఖ్య 1,12,000 ఉన్నట్లు అధికారులు తెలిపారు. గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ విషయంలో క్లారిటీ రాగానే ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభించి సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ ఇప్పటికే ప్రకటించారు. హైకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయడానికి అటు ఈసీ, ఇటు ప్రభుత్వం కూడా సన్నాహాలు చేస్తున్నాయి.